హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా ట్రిప్ లాస్ట్ డే వ్లాగ్ అనమాట. మేము పాండిచ్చేరి, మహాబలిపురం, కల్పాకం అదే పుదిపట్టణం అని చెప్పాను కదా, ఆ ప్లేసెస్ చూసుకుని కంచికైతే రీచ్ అయిపోయాం. సేమ్ మేము ఎలా అయితే మహాబలిపురంలో ఆటో మాట్లాడుకున్నామో అదేవిధంగా కంచిలో కూడా మేము ఆటో మాట్లాడేసుకున్నాము. అంకుల్ అయితే మాకు చాలా ఓపికగా అన్ని చోట్ల తెప్పి చూపించారు. అయితే కంచి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ ఏమంటే, ఆఫ్టర్నూన్ 1 కంతా కంచిలో ఉన్న అన్ని టెంపుల్స్ కూడా క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 3:34 వరకు ఓపెన్ చేయరు. కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే మార్నింగ్ అయినా వెళ్ళండి, లేదా ఈవినింగ్ అయినా వెళ్ళండి. అంటే మనకు టైం సేవ్ అవుతుంది. మేము 1 కల్లా రీచ్ అయ్యాము కంచికి. 1-3 దాకా మేము ఖాళీగానే ఉండాల్సి వచ్చింది. కాబట్టి దూరంగా ఉన్న టెంపుల్ ఫస్ట్ చూపించేస్తానని అంకుల్ మమ్మల్ని టెంపుల్ దగ్గర వదిలేశారు. 1:30కి అట్లా విష్ణు కంచి దగ్గర. అక్కడ ఏమంటే బంగారు బల్లి అవి ఉంటుంది. మేము కంచిలో ఆల్మోస్ట్ 5 టెంపుల్స్ చూసాము. చాలా పెద్ద పెద్ద టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్. అవి ఏవేవంటే విష్ణు కంచి, శివ కంచి, కామాక్షి అమ్మవారి టెంపుల్, వామన అవతారం ఉన్న టెంపుల్, చిత్రగుప్తుడి టెంపుల్. ఒక్కో టెంపుల్ ఒక్కో అద్భుతం అని చెప్పాలి. కంచిలో దగ్గర దగ్గర 110 గుళ్ళ కన్నా ఎక్కువ ఉంటాయంట. సందుకి టెంపుల్స్ ఉంటాయంట. ఒక్కో టెంపుల్కి ఒక్కో చరిత్ర ఉంటుందంట. మాకు అంకుల్ దారిలో వెళ్ళేటప్పుడు చెప్పారు. చాలా బాగున్నాయి అసలు టెంపుల్స్. ఫస్ట్ మేము విష్ణు కంచిలో స్వామి దర్శనం చేసుకుని బంగారు బల్లిని తాకి అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. 4:30 అయిపోయింది అక్కడే మాకు దర్శనం అయ్యేసరికి. మేము 1:30-3:30 టెంపుల్లోనే స్టే చేసాము. బయట ఎక్కడా పోలేదు. ఎండ చాలా ఎక్కువ ఉండింది కంచిలో. అక్కడ నుండి మేము శివ కంచికి అయితే వచ్చాం. శివ కంచిలో ఏమంటే అన్ని లింగాలు ఉంటాయి. చాలా దూరం నుండి మనము ఈ పెద్ద పెద్ద పిల్లర్స్, ఎంత ఆర్కిటెక్చర్ ఉందంటే అసలు ఒక రోజంతా సరిపోదు ఒక్కో టెంపుల్, అంత అద్భుతంగా ఉంది. చాలా బాగా అనిపించింది. శివ కంచిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది. శివుడు, పార్వతి, వినాయకుడు ఇట్లా ఉంటారు. ఆ చెట్టుకి అన్ని ఉయ్యాల అలా అంతా కూడా కడుతూ ఉంటారు. ఇదే ఆ టెంపుల్. ఇక్కడైతే మాకెందుకో చాలా బాగా అనిపించింది. అంటే పీస్ఫుల్గా అనిపించింది. గుడి బయటకు వచ్చి కోనేరు ఇవన్నీ చూస్తే అసలు టైం సరిపోదు, తక్కువ టైంలో మనం చూసేస్తున్నామే అనే బాధ కూడా అనిపించింది. దర్శనం అయితే ఎక్సలెంట్గా అయ్యింది. ప్రతి టెంపుల్లో కూడా మనకి 25 మినిట్స్ పడుతుంది. విష్ణు కంచి, శివ కంచి చూసుకున్న తర్వాత మేము కంచి కామాక్షి అమ్మవారి అంటే మెయిన్ టెంపుల్ కదా, కామాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ కుంకుమ సేల్ చేస్తూ ఉంటారు, పర్చేస్ చేసుకోండి. కామాక్షి అమ్మవారి టెంపుల్లో లోపల ఫొటోస్, వీడియోస్ నాట్ అలౌడ్. కాబట్టి నేను బయట మాత్రం వీడియో తీసుకున్నాను. ఆ కుంకుమ 20 రూపీస్, 50 రూపీస్ ప్యాకెట్ సేల్ చేస్తుంటారు. చాలా మంచి కుంకుమ. కంచికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కుంకుమ పర్చేస్ చేస్తారని విన్నాను. ఇది కామాక్షి అమ్మవారి టెంపుల్. మళ్ళీ మేము ఇక్కడ నుండి వామన అవతారం టెంపుల్కి వెళ్ళాము. వామన అవతారంలో బలిచక్రవర్తిని తొక్కుతూ ఉన్నట్టు స్వామివారు ఉంటారు. అసలు నేను ఇప్పటి వరకు అంత పెద్ద శిల అంటే విగ్రహము నేను చూడలేదు. అంత పెద్దగా ఉంటుంది. మనం తల పైకెత్తి చూడాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు. స్వామివారు కాలు ఇలా చాచి పెట్టి బలిచక్రవర్తి మీద పాదం పెట్టి ఉంటారు. అంటే భూమిని కొలుస్తున్నట్టు ఉంటుంది. చాలా పెద్దది. అసలు కంచిలో వామన అవతారం టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అసలు ఎక్సలెంట్ టెంపుల్. నాకు చాలా బాగా నచ్చేసింది. మీరు వీడియోలో బాగా గమనించండి. ఒక్కో టెంపుల్ చాలా పెద్దదిగా అనిపిస్తుంది కదా. కంచిలో ఉన్న ఆల్మోస్ట్ టెంపుల్స్ ఇలాగే ఉంటాయంట. ఇప్పుడు నేను చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి వామన అవతారం గురించి చెప్పాను కదా, ఆ టెంపులే. ఇక్కడ దర్శనానికి మాకు ఎక్కువసేపు అయితే పట్టలేదు. ఇలా మనము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మనం బయటికి రావాల్సి అయితే ఉంటుంది. ఇదంతా కూడా టెంపులే. చుట్టూ కూడా వీడియో అయితే తీశాను. అంటే ప్రహారీ గోడ తర్వాత మళ్ళీ కాంపౌండ్, అంటే స్పేషియస్గా ఉండి మళ్ళీ మనకి పెద్ద కాంపౌండ్ లాగా ఉంటుంది. అంతంత పెద్ద టెంపుల్స్ అయితే ఉన్నాయి. కంచికి ప్లాన్ చేసుకుంటే మాత్రం మేము హాఫ్ డేలో రిటర్న్ అయ్యాము. అలా మాత్రం చెయ్యకండి. మీరు ఖచ్చితంగా 1 డే ప్లాన్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 11 టెంపుల్స్ అయినా ఫినిష్ చేయండి. ఇలా ఇంత పెద్దదిగా ఉంది, స్పేషియస్గా. మేము ప్రదక్షిణ అంతా చేసుకునేసి అక్కడి నుండి చిత్రగుప్తుడి టెంపుల్కి అయితే వచ్చేసాము. చిత్రగుప్తుడి టెంపుల్లో కొన్ని పూజలు కూడా చేస్తున్నారు. వాటి డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. అభిషేకం లాంటివి చేస్తున్నారు. చిత్రగుప్తుడి టెంపుల్ ఫైనల్గా ఎందుకు ప్లాన్ చేసుకున్నామంటే,
బస్ స్టాండ్కి చాలా దగ్గర. అందుకనేసి ఆ టెంపుల్ని చూసుకొని మేము రిటర్న్ అయితే అయిపోయాము. ఇది మా ఫైనల్ డే ట్రిప్. మాకు ఈ ట్రిప్ అయితే చాలా మంచి మెమరీస్ని అయితే ఇచ్చింది. నెక్స్ట్ టైం కూడా మంచి ట్రిప్ ప్లాన్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.